డాన్ మీడియాకు స్వాగతం. మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. మాజీ ఎంపీ రఘురామకృష్ణమరాజు ఫిర్యాదు మేరకు పివి సునీల్ కుమార్, ఐపీఎస్, మాజీ సీఎం జగన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. టీడీపీ పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పివి సునీల్ కుమార్పై కేసు నమోదయింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజును గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 120(b), 166, 167, 197, 307, 326, 465, 508, 34 ప్రకారం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లాఠీలతో కొట్టారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం. 2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, 5గురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.